కంపల్సరీ ప్రతి సంవత్సరము స్కూల్ బస్సు కాలేజ్ బస్సు నడిపే డ్రైవర్లు డెఫినెట్ గా ఒక రిఫ్రెషర్ ట్రైనింగ్ లెక్క ఉంటుంది. దానికి ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి సర్టిఫికేట్ ఇచ్చేసి ఈ రోజు నుంచి మనకు 1 year వరకు వ్యాలిడిటీ ఉంటుంది అన్నది. అలాగే ఇంకొక మీ యొక్క అవగాహన గురించి ఒక క్వశ్చన్ పేపర్ కూడా తయారు చేయడం జరిగింది. అంటే ఒక 20 questions ఉంటాయి. ఇది చదివి మీరు జాగ్రత్తగా కొంచెం మీరు నింపండి. కోరుకోరు సంప్రదించుకొని నింపినా మంచిది. ఎందుకంటే 20 questions అలా ఏంటి అనేది మీకు తెలియాలి. ఇవి కూడా మీ దగ్గర పంపిస్తాము. ఇవి కూడా నింపవాలని కోరుతున్నాను. మొన్ననే 2 days అయితే నిర్మాణంలోనే వెహికల్స్లో అప్పుడప్పుడు షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది. ఏం లేదు ఇది ఏం చేద్దాం మనం కొంచెం ఏదో చిన్న టేపు అతికిద్దామా లేకపోతే ఏం చేద్దామా కాదా ఉన్నా కానీ కొంచెం పట్టించుకోకుండా ఏదో ఒక టేపు అట్లాంటి షార్ట్ సర్క్యూట్ అయ్యి చాలా సందర్భాల్లో కూడా మాకు మేము చూసినాము. అక్కడ హైవేలలో కూడా చిన్న చిన్న పొరపాటు వల్ల కూడా ఏం చేస్తున్నారంటే ఆ స్మోక్ నుండి అసలు ఆ బర్న్ కంటే ముందు స్మోక్ పెంచుకొని కంప్లీట్గా ఈ కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ వల్ల అక్కడక్కడ బయటకి ఎస్కేప్ అవ్వడానికి జోన్ లేకుండా కూడా వాళ్ళు లోపలే చిక్కుకున్న అట్లాంటి పరిస్థితులు చూసినాము. ఏదైనా ఉంటే ప్రాపర్గా వెహికల్స్లో ఏదో చిన్న చిన్న షార్ట్ సర్క్యూట్ కానీ ఎక్కడైనా అర్థం కానీ అట్లాంటి ఏదైనా ఉంటే కూడా జాగ్రత్త చూసుకొని యజమాని అనేది కంపల్సరిగా ఇది నడవాలని చెప్పి జరగండి నడుస్తుంది అంటే మళ్ళీ అది చిన్న మామూలుగా చిన్న చిన్న పొరపాటు కానీ అది పెద్ద. ఎందుకంటే ఈ రోజుల్లో పేరెంట్స్కి ఒక్కరు లేదా ఇద్దరు ఒక సందర్భంలో ఏదైనా జరిగితే ఆ కుటుంబాలు మొత్తానికి రోడ్డు మీద వచ్చేసే పరిస్థితి ఉంటుంది. అందుకని అది బాగా చాలా ర్యాష్గా అంటే మా ఉపాధ్యాయుడే వెళ్తున్నాడు పక్కన నుంచే చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేసుకుంటూ తీసుకెళ్ళడము, ఆయన నాకు కంప్లైంట్ చేయడము, మరి ఆ యాజమాన్యాన్ని కూడా నేను చెప్పడం జరిగింది. అటువంటి డ్రైవర్లు ఉంటే దయచేసి తీసేయండి. ఎందుకంటే మళ్ళా చెడ్డ పేరు మీ యాజమాన్యానికి వస్తుంది. తర్వాత మరి ఫ్రెండ్ మిత్రులు కూడా తర్వాత ఎలక్ట్రానిక్ మిత్రులు కూడా ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు. సార్ వాళ్ళకు సర్టిఫికెట్స్ ఉన్నాయో లేదో సార్ మరి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి గమనించాలంటారు. సార్ ఇది ఏదైతే ఉందో అది నా చేతిలో లేనటువంటి విషయము విద్యాపరమైనటువంటి నేను చూసుకుంటాను. 2 days before ఎడపల్లిలో ఒక యాక్సిడెంట్ అయింది. ఐడియా ఉంది ఎవరైనా? ఎడపల్లిలో ఒక యాక్సిడెంట్ అయింది. అది ఏమైంది, ఆర్టీసీ బస్సు బస్ స్టాప్ ఆగింది. ఎవరైతే ఇంటర్ ఉమెన్ దిగి ముందు నుంచి క్రాస్ అవుతుంది. ముందు నుంచి క్రాస్ అయ్యేటప్పుడు డ్రైవర్కి విజిబుల్ ఉండదు. సో మీరు ఎప్పుడైనా సరే పిల్లల్ని దింపేటప్పుడు కానీ ఎక్కిస్తున్నప్పుడు కానీ ముందు నుంచి మాత్రం దింపకండి, ముందు నుంచి క్రాస్ చేయకండి. అది రెస్పెక్టెడ్ క్లీనర్స్ గా డ్రైవర్స్ ఎవరైనా సరే అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా సరే బస్సు ముందు ఎప్పుడు కూడా కనపడదు. అండ్ ఇక్కడ రెడ్ కలర్ స్పాట్స్ ఏవైతే కనపడుతున్నాయో అవి బ్లైండ్ స్పాట్స్ అన్నమాట. అక్కడ మీకు ఇక్కడ మనిషి నిల్చున్నది అక్కడ ఏముంది మీకు కనపడదు. సో ఎప్పుడైనా సరే బస్ మూవ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే అది అబ్జర్వ్ చేసి ముందుకు మూవ్ చేయండి. అండ్ మీకు ప్రతి ఒక్క బైక్ కూడా బ్లైండ్ స్పాట్ ఉంటుందండి. కానీ బస్ అనేది మనకు చాలా పెద్ద వెహికల్ కానీ చాలా ఇంపార్టెన్స్ ఎక్కువ. ఎందుకంటే సో ఇప్పుడు అబ్జర్వ్ ఎప్పుడు ఏదైతే మన కామారెడ్డి ఇన్సిడెంట్ ఏదో జరిగిందో మా మోటార్ శ్రీనివాసరావు గారికి, మోటార్ ఫైర్ ఆఫీసర్ సుభాష్ గారికి, మోటార్ ట్రాఫిక్ సిఐ అయినటువంటి చంద్ర రాథోడ్ గారికి, అలాగే వేసి పేరున్న మా ఎంఈఓ రెగ్యులేషన్ ఆఫీసర్ నాగే గారికి మరియు ఇతర పెద్దలు, ముందున్నటువంటి మా స్కూల్ యాజమాన్యాలు, పోలీస్ ఇతర పోలీస్ ఉద్యోగస్తులు, డ్రైవర్స్ అండ్ అందరికీ దాని గురించి విచ్చేసిన మా ముఖ్య అతిథి జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర గారికి మరియు మోటార్ ఇన్స్పెక్టర్ బోధన్ శ్రీనివాసరావు గారికి, మన ట్రాఫిక్ సిఐ చంద్ర రాథోడ్ గారికి మరియు మా డిస్ట్రిక్ట్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవ శ్రీనివాసరావు గారికి, పట్టణ అధ్యక్షుడు హరి గారికి, స్టేట్ మా చిరంజీవి గారికి మరియు వివిధ కరెస్పాండెంట్లకు, ముఖ్యంగా మా డ్రైవర్ గురించి అందరికీ కూడా నమస్కరిస్తూ ఈరోజు అవగాహన సదస్సు పెట్టడానికి ముఖ్యంగా సార్ శ్రీనివాసరావు గారు చేసి
ప్రతి డ్రైవర్ మిత్రులకి ఈ సందేశం వెళ్ళాలి. మన బోధన్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎందుకు ఎడ్యుకేషన్ ఆఫ్ అనేది ఇదే కారణం. ఎక్కడెక్కడో కుగ్రామాలను తీసుకొచ్చి జాగ్రత్తగా తీసుకొస్తున్నాం. ఈ డ్రైవర్ సహోదరులందరికీ కూడా మా యాజమాన్యాల తరఫున నమస్కరిస్తున్నాము. చాలా జీతాలతో మీకు వచ్చే జీతాలతోనే ఆనందపడుతూ బస్సుని మార్నింగ్ 5:30 లేచి మీ ఊళ్ళకి వెళ్ళి మళ్ళా తీసుకొస్తా ఉన్నారు. మీ అందరికీ కూడా చేతులకి నమస్కరిస్తూ మీకు కూడా మా యజమాన్యాల తరఫున మీకు కనీస అవసరాలు తీరేటట్టు మా యజమాన్యాలతో మాట్లాడి మీకు చేస్తాం. అట్లానే మీకు ఇన్సూరెన్స్ కూడా విద్యుత్ షాప్కి వచ్చే జూన్ కల్లా ప్రతి వాళ్ళకి 5 lakhs ఇన్సూరెన్స్ అయ్యేటట్టు ప్రతి యాజమాన్యం కూడా చేసేటట్టు మేము ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఏదైతే డ్రైవర్కి సహాయకుడు ఉంటాడో అతను కూడా చాలా ఇంపార్టెంట్ చెప్పారు సార్. వాళ్ళు కూడా పాపం తక్కువ జీతాలతో మనం పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా మేము చేస్తాం. ఎందుకంటే మన భోజన ఫీజులు తక్కువ. ఆ ఫీజులు వచ్చే మేము అన్నీ సహకరిస్తూ చేయాలి. బడ్జెట్ స్కూల్స్ ఇవి కాబట్టి ముఖ్యంగా బడ్జెట్ స్కూల్స్ నుంచి మాకు ముఖ్యంగా గత సంవత్సరం హెల్ప్ చేసి అందరినీ నిలబెట్టిన మా ఉమాశ్వర సార్ గారికి ప్రత్యేకంగా నమస్కరిస్తున్నాం. ఎందుకంటే మేము సార్ దగ్గరికి 2 times వెళ్ళాము. సెకండ్ టైం వెళ్ళినప్పుడు సార్ ఎంత అందరికీ కళ్యాణ నిలిచి మాట్లాడారు. మీ బడ్జెట్ స్కూల్ అయ్యా, మీ ఏముంటుంది, మీ దగ్గర పైసలు, మీరు ఏం చేస్తారు, మీకు ఎట్లాంటి ఇబ్బందులు నాకు తెలుసు, చిన్న గ్రామీణ ప్రాంతంలో మీ స్కూల్ని మేము ఇబ్బంది పెట్టాం కాబట్టి ఏదైతే మీకు స్క్రాప్ వస్తున్నాయో అన్నీ తీసేస్తామని చెప్పారు. అంటే ఒక సున్నితంగా ఉన్న సమస్యని రాష్ట్రంలో మాట్లాడి మాకు మా శ్రీనివాస్ సార్ గారు చెప్పడం బట్టి మా ఉమామేశ్వర సార్ గారు మేము ఇప్పటికి కూడా మా అంతా మా స్కూల్లో రుణపడి చేశారు మీకు. ఎందుకంటే అది చిన్న సమస్య కాదు సార్. కాబట్టి మా బడ్జెట్ స్కూల్స్ గురించి అదే కార్పొరేట్ స్కూల్స్ గురించి అన్నారు. ఒక్కొక్క బస్సు ఒక పిల్లలకి 20,000 తీసుకుంటారు, 15,000 తీసుకుంటారు. మీరు అంతా కూడా సంవత్సరం దాకా 25,000 తీసుకోవాలి, మీకు ఏమి మిగులుతుంది అని చెప్పి ఒక సున్నితంగా ఒక చిన్న సంతకంతో మమ్మల్ని పంపించేశారు. కాబట్టి అట్లాంటి సార్లు కూడా ఉంటారా ఇవ్వాలని మాకు ఆ సార్ దగ్గర తెలిసింది. కాబట్టి సింపుల్ ఈ సమయంలో జూన్ 12 నుంచి స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి కాబట్టి May 15th వరకు అన్ని స్కూల్ బస్సుల యొక్క ఫిట్నెస్ వ్యాలిడిటీ అయిపోతాయి. ఇప్పటి నుంచి జూన్ 12 అంటే స్కూల్స్ రీఓపెన్ అయ్యే టైం వరకు అన్ని స్కూల్ యాజమాన్యాలు వాళ్ళ స్కూల్ బస్సుల్ని ఫిట్నెస్ టెస్ట్కి పంపించి వాటిని పరీక్ష చేయించి వాటి యొక్క ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిందిగా మేము తెలియజేయడం జరుగుతున్నది. బిఫోర్ దట్ ఈ కార్యక్రమానికి ముందుగా జిల్లా మొత్తం కూడా స్కూల్ యాజమాన్యాల సహకారంతో డ్రైవర్లకి స్కూల్ యాజమాన్యం వాళ్ళ ఓనర్స్కి కూడా అవగాహన సదస్సులు నిర్వర్తిస్తున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బోధన్ ఇందూర్ స్కూల్లో ఈ బోధన ఏరియాకి సంబంధించిన స్కూల్ యాజమాన్య డ్రైవర్లకి, స్కూల్ బస్ ఓనర్లకి, స్కూల్ బస్ డ్రైవర్లకి ఈ అవగాహన కార్యక్రమం నిర్వర్తించాము. ఈ కార్యక్రమంలో సుమారుగా 150 మంది డ్రైవర్లు, వివిధ కళాశాల, వివిధ స్కూల్ ఓనర్లు కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ కార్యక్రమాన్ని మిగతా నిజామాబాద్, ఆర్మూరు ఏరియాలో కూడా నిర్వర్తించి విస్తృతంగా ఫిట్నెస్కి సంబంధించిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా మనకి తెలియజేసి, మన యొక్క విధి విధానాలు కూడా తెలియజేసి, బస్సును ఏ విధంగా ఉండాలి, వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అనే కార్యక్రమాన్ని తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాము. కాబట్టి ఈ జూన్ 12 లోపల మేము కోరేది ఏంటంటే స్కూల్స్ రీఓపెన్ అయ్యే టైం లోపల అన్ని బస్సుల్ని కూడా ఫిట్నెస్ టెస్ట్ చేయించి రెడీ చేసుకొని, ఎటువంటి ప్రమాదాలకు ఆస్కారం లేని విధంగా బస్సుని రెడీ చేసుకొని ఫిట్నెస్ టెస్ట్ చేయించుకొని స్కూల్ బస్సులు నడవవలసిందిగా యాజమాన్యం కోరుతున్నాము. అదేవిధంగా డ్రైవర్లకు కూడా సూచనలు ఇచ్చాము. డ్రైవర్లని కూడా అదేవిధంగా మేము జాగ్రత్తగా మన వెహికల్స్ నడుపుతూ పిల్లల్ని క్షేమంగా ఇంటికి స్కూల్ని తీసుకెళ్లవలసిందిగా పెద్దలు మా జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు గారికి మరియు సభాధ్యక్షులు కూడా కిషోర్ గారికి, ద బెస్ట్ మోటివేషనల్ స్పీకర్ ఇప్పుడు ఇంటర్వ్యూ చేశారు శ్రీనివాస్ గారికి, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు ట్రాఫిక్ సిఐ చంద్ర గారికి, హరికృష్ణ గారికి మరియు తస్మా నాయకులకు, ఇక్కడికి వచ్చేసిన కళాశాల, పాఠశాల
విద్యా సంస్థల కరస్పాండెంట్స్, చైర్మన్స్, అలాగే చాలా పెద్ద సంఖ్యలో వచ్చేసిన డ్రైవర్ సోదరులకు, పత్రికా విలేకరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారములు. ఇప్పుడే అందరూ చూసుకుంటారు అన్ని యాక్సిడెంట్స్ వీడియోస్. మా వర్ష గారు చాలా అద్భుతంగా చెప్పారు. చాలా థ్యాంక్ యూ. వెరీ ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా చక్కగా. అంటే వారు రోడ్ సేఫ్టీ, వారి యొక్క వృత్తి రోడ్ సేఫ్టీ, మా పోలీసులకు, మా ఆర్టీఓ డిపార్ట్మెంట్ అనుసంధానంగా ఈ బ్లాక్ స్పాట్స్ స్టడీ చేయడం, ఎక్కడెక్కడ యాక్సిడెంట్స్ అవుతున్నాయని వాటిని దాన్ని విశ్లేషించి మరి అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తుంటారు. ఇప్పుడు మనం చూసాం ఎన్నో యాక్సిడెంట్స్, ఇవన్నీ క్రియేట్ చేసినాయి కాదు, అంటే వాస్తవంగా జరిగినాయి. మనం అయ్యో అప్పో అనుకున్నాం కదా, కానీ ఆ పరిస్థితి మనకు కూడా రావచ్చు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఒక లారీ అది ఒక డీసీఎం వస్తుంటే పెద్ద లాంగ్ ట్రాఫిక్ లారీ వెళ్ళి ఆ పక్కన పోతున్న బైకర్స్ ఇద్దరు ఇద్దరు చనిపోయారు. అంటే తప్పు చేసిన వాడు చనిపోతే యాక్సెప్ట్ చేద్దాం, తప్పు చేసిండు చనిపోయాడు. కానీ ఇక్కడ ఏమవుతుంది, ప్రమాదంలో అమాయకుడు చనిపోతుంది. అంటే సపోజ్ ఒక డ్రైవర్ ఉన్నాడు, బస్సు నడుపుకుంటూ పోతున్నాడు, ప్రయాణికులైతే ఇక్కడ కొనుక్కొని వాళ్ళ యొక్క గమ్యస్థానానికి పోయి తెలుసుకున్నారు కదా. డ్రైవర్ చేసే తప్పు వల్ల ప్రయాణికులకు ప్రాణానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉంది, అవునా కదా? చిన్న చిన్న తప్పులే. మరియు డ్రైవర్లకు అవగాహన సదస్సు కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులకు, వివిధ పాఠశాలల యాజమాన్యాలకు, డ్రైవర్లకు, క్లీనర్లకు అందరికీ బోధన్ ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ యాజమాన్యాల తరఫున మీ అందరికీ హార్దిక స్వాగతం పలుకుతున్నాము. నేటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా జిల్లా ట్రస్మా అధ్యక్షులు శ్రీ కోడాలి కిషోర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. నేటి ముఖ్య అతిథి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా నేటి మరో అతిథి బోధన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీనివాస్ సార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. బోధన్ అగ్నిమాపక శాఖ అధికారి శ్రీ సుభాష్ సార్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా బోధన్ మండల విద్యాశాఖ అధికారి శ్రీ నాగయ్య సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా బోధన్ ట్రాఫిక్ సిఐ శ్రీ చంద్రరాజు సార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ట్రస్మా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాలి.